మన ప్రభువు మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షలోం, మీ అందరికీ సమాధానం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి అని దావీదు భక్తుడు తను ఆరాధించే దేవుని గురించి చెబుతా ఉన్నాడు. తనకు దేవునితో ఉన్న అనుభవము వివరిస్తూ ఉన్నాడు. తనకు దేవుడు ఎలాంటి వాడు అని వర్ణిస్తూ ఉన్నాడు. దావీదు దేవునిలో ఒక కాపరిని చూస్తూ ఉన్నాడు. ఆ కాపరి వలన కలిగే మేలును మనకు వివరిస్తూ ఉన్నాడు. అసలు కాపరి అంటే ఎవరు? కాపరికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? దావీదు దేవునిలో కాపరిగా ఏ లక్షణాలు చూసి కాపరిగా ఎంచుకున్నాడు అని మనం గమనించినట్లయితే, కాపరి అనగా సురక్షితమైన మార్గంలో నడిపించేవాడు, కాపరి అనగా అపాయం నుంచి తప్పించేవాడు, సమృద్ధి గల ప్రదేశమునకు తోడుకొని పోయి పోషించేవాడు. దావీదు దేవుని నుంచి అలాంటి అనుభవం పొందుకున్నాడు. అదేవిధంగా గత సంవత్సరము 2025వ సంవత్సరం అంతయు కూడా మనల్ని కాచి కాపాడాడు. అనేక అపాయముల నుంచి రక్షించాడు, అనారోగ్యముల నుంచి స్వస్థపరిచాడు, సమృద్ధితో మనల్ని పోషించాడు. అందును బట్టి దేవదేవునికి స్తోత్రములు. కొంతమంది ఈ విధంగా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఆర్థికంగా బలంగా ఉన్నాను, నేను పటిష్టమైన ఇల్లు కట్టుకున్నాను, నేను సురక్షితమైన కారులో ప్రయాణిస్తున్నాను, నాకున్న ధన సంపదతో నాకును నా ఇంటి వారికి రక్షణ కల్పిస్తున్నాను, అన్నిటినీ అందిస్తూ ఉన్నాను అని. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణము కాపాడని ఎడల కావలి కాయి వారి మేలుకొని ఉండుట వ్యర్థమే అని. మన శక్తి కాదు, మన జ్ఞానం కాదు, కానీ మనము దేవుని యందు నుంచే మనం అన్నీ పొందుకోగలమని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమంది ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను నా కుటుంబం కోసము నేను చాలా కష్టపడతా ఉన్నాను, నేను ఎంత కష్టపడినా సమృద్ధి రావడం లేదు, ఎంత సంపాదించినా నెమ్మది ఉండడం లేదు అని. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవగా ఉండదంట. మనము ఆయనను ఆశ్రయించాలి, ఆయనను కాపరిగా ఎంచుకోవాలి. దావీదు భక్తుడు కాపరిగా ఎంచుకొని ఆయన మేలులు పొందుకున్నాడంట. ఆయన కాపరత్వం కిందికి మనము రావాలి, ఆయన ఆరోగ్య రేఖల కిందికి మనం రావాలి, ఆయన హస్తపు నీడకు మనం రావాలి. అప్పుడే మనకు మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమృద్ధి కలుగుతుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూలోకంలో ఆయనను కాపరిగా తాను ప్రత్యక్షపరచుకున్నాడంట. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకున్నాడు. ఆయన ఈ మానవాళికి కాపరిగా కనబరుచుకున్నాడు. కానీ కొన్ని వందల సంవత్సరాల కిందటే దావీదు భక్తుడు ఆయనలో కాపరిని చూశాడు, కాపరిగా గుర్తించాడు, ఆయనను కాపరిగా ఎంచుకున్నాడు. ఆయనను కాపరిగా ఎంచుకుంటే, ఆయనను రక్షకునిగా అంగీకరిస్తే, ఆయనను పోషకునిగా గుర్తిస్తే ఏ లేమీ కలగదని, ఏ మేలు కొదవగా ఉండదని ఎవరూ తెలియజేయకుండానే అనుభవపూర్వకంగా దావీదు భక్తుడు ఆయనను గుర్తించాడంట. దావీదుకు దేవునికి ఉన్న అనుబంధం అలాంటిది, దావీదుకు దేవునితో ఉన్న సంబంధం అలాంటిది, సహవాసం అలాంటిది. అందుకే దేవాది దేవుడు దావీదు గురించి, దావీదు నా హృదయానుసారుడని సంబోధిస్తాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువు మనల్ని కూడా దావీదు లాంటి అనుభవంలోనికి తీసుకువెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. దావీదు పొందుకున్న మేలులను మనము కూడా పొందుకోవాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే ఈ వాక్యం వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆయనను కాపరిగా అంగీకరించినప్పుడు పొందుకునే మేలులు అనేకములు అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కేవలము మాటల ద్వారానే కాదు, ఆచారంగా కాదు, పూర్ణ మనస్సుతో పూర్ణ విశ్వాసంతో ఆయన మీద ఆనుకోవాలి. మన ప్రతి అవసరత యందు ఆయనను ఆశ్రయించాలి. అప్పుడే మనకు మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది.
సహాయం కోసం లోకం వైపు చూస్తే ఆందోళనే, మనుషుల వైపు చూస్తే నిస్సహాయతే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఏ కష్టంలో ఉంటున్నావో నాకైతే తెలియదు, ఏ ఇబ్బంది కులమెరుగులుండా నువ్వు వెళ్తున్నావో నాకైతే తెలియదు, ఏ అనారోగ్యం చేత నలిగిపోతూ ఈ వీడియో చూస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఆ దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు కాపరిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయనను అంగీకరిస్తే, ఆయనను కాపరిగా ఎంచుకుంటే నీ సమస్యల నుంచి, నీ ఇబ్బందుల నుంచి నిన్ను విడుదల కలగజేసి సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడని ఈ వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు, తెలియజేసుకుంటున్నాడు. నువ్వు ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ ప్రాంతంలో అయినా నివసిస్తూ ఉండవచ్చు. పరిశుద్ధ గ్రంథంలోని భక్తులందరూ ఆయనను కాపరిగా ఎంచుకొని సర్వ సమృద్ధిని అనుభవించారు, శాంతి సమాధానాలతో జీవించారు. అలాంటి సమృద్ధి, అలాంటి శాంతి, అలాంటి సమాధానం, సంతోషమును అనుభవించాలనుకుంటే ఆయనను కాపరిగా ఎంచుకో, ఆయనను కాపరిగా అంగీకరించు. అప్పుడు సమృద్ధి కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఏ లేమి కలగదు, ఏ మేలు కొదువై ఉండదని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి సమృద్ధితో ఆయన నీ కాపరిగా ఉంటూ అలాంటి సమృద్ధిని నీకును నీ కుటుంబాన్ని కలగజేయును గాక, నిన్ను కాపాడును గాక, నిన్ను రక్షించును గాక, నిన్ను సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచును గాక, నీ ఇబ్బందుల నుండి, నీ సమస్యల నుండి విడుదల కలగజేయును గాక, నిరంతరము నిన్ను శాంతి సమాధానంతో నడిపించును గాక, తరతరములకు నీ కాపరిగా ఉండును గాక. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి.